డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న అవకతవకలపై సిబిఐ దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షుడు తోట రామ్జీ తెలిపారు. కాకినాడలో నగర వైసీపీ కార్యాలయంలో ర్యాలీకి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. డిఎస్సి నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు కోసం వెంటనే సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా యువజన విభాగం నాయకులు రాగిరెడ్డి అరుణ్ కుమార్ బన్నీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి ఉద్యోగాలను అమ్ముకొని నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేసిందని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అలాగే విద్యార్థులకు చెల్లించిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంజీకే కిషోర్ కుమార్, నాయకులు మామిడల గౌతమ్ తేజ, పూసల అనిల్, గన్నవరపు రాజేష్, ఆశలపు పవన్, మిడిమల్ల కుమార్, సూర్యకాంత్, సాయి పవన్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు అలాగే శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే జక్కంపూడి రాజా గారు, శ్రీ పానుగంటి చైతన్య గారు సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కేంద్రంగా మేము ఒక నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒక భారీ ఎత్తులో యువకులందరూ కూడా కదిలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. డిఎస్సి విషయంలో కానీ ఎలాంటి తప్పులైతే జరిగాయో వాటిని ప్రశ్నిస్తూ, అంతేకాకుండా నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో కావచ్చు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే చెల్లించాల్సింది ఉందో 2 సంవత్సరాల నుంచి ఆ బకాయిలు ఏదైతే ఉందో అవి వెంటనే తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఈ 3 అంశాలపై ప్రధానంగా మేము ఈ ర్యాలీ అన్నది చేపట్టడం జరుగుతుంది. ఒక శాంతియుతంగా ఈ ర్యాలీ అన్నది మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలందరితో మేము సమన్వయం చేసుకుంటూ ప్రతి నియోజకవర్గం నుంచి 200 నుంచి 250 వరకు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తానికి 2500 పైగా యువకులు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొంటారు. మీ అందరూ కూడా చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము అదనంగా ఇంకోటి తెలియజేసేది ఏంటంటే, మీరు మొన్న ఢిల్లీలో నిన్నటి రోజున మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఒక సిజేపీ పార్టీ, అంటే పార్టీ కూడా కాదు, ఒక ఉద్యమంగా తీసుకొని ఒక 4 రోజుల నుంచి అక్కడ జంతర్ మంతర్లో చూసింది మీరు అందరూ కూడా. యువకులు ఏ విధంగా అయితే చేశారో మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళు చేసిన దెబ్బకి ఆ తాకిడి తట్టుకోలేక నిన్నటి రోజున విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీ నారా లోకేష్ గారు మరి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఆయన్ని అనుసరించి ఆయన అడుగుజాడల్లో నడిచినట్టయితే మీరు కూడా ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ ఎలాగో ఎటువంటి పని విద్యార్థులకి ఎలా కూడా మీరు సహాయపడలేదు, ఎలాగా వాళ్ళని ఆదుకోలేని పరిస్థితి. కాబట్టి మీరు కూడా తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము యువజన విభాగం తరఫున, విద్యార్థి విభాగం తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తూ, మీ అందరూ కూడా ఎల్లుండి ఖచ్చితంగా ఈ అంశాలపై మేమైతే భారీ ఎత్తున నిరసన అన్నది తెలియజేస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే నీట్లో ఎటువంటి అవకతవకలు జరిగాయో వాటి మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించింది, విద్యార్థుల పట్ల ఏ విధంగా ప్రవర్తించింది అన్నది మనం సోషల్ మీడియాలో చూస్తూ వచ్చాం. ఎందుకంటే పెద్ద ఛానల్లో ఏట్లోనూ కూడా వాటిని మళ్ళీ తప్పుగానే సృష్టీకరించారు. ఈరోజు సోషల్ మీడియా ఉండబట్టి మనం అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పోలీసులతో కొట్టించి ప్రతిరోజు కూడా ఇబ్బంది పెట్టారు. ఏ రోజు ఎంతమంది దెబ్బలు తిన్నా కూడా మళ్ళా దానికి రెట్టింపు ఉత్సాహంతో మిగిలిన వాళ్ళందరూ ముందుకు వచ్చారే తప్ప ఎక్కడ తగ్గలేదు. కేంద్రం ఈరోజు వాళ్ళ కొమ్ములు వంచి ఈరోజు వాళ్ళకి అనుకున్నది సాధించారు. మినిస్టర్ చేత రాజీనామా చేయించారు. వాళ్ళకు ముఖ్యంగా అక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము
డిఎస్సి వ్యవహారానికి వస్తే దాన్ని అడ్డగోలుగా ఆ ఉద్యోగాలు ఎలా అమ్మారో మీ అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మేము ఈ నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే డిఎస్సి ఉద్యోగంలో వాళ్ళ స్పోర్ట్స్ కోటాలో ఎన్ని అవకతవకలు, వాళ్ళ ఆ స్పోర్ట్స్ కోటాలో ఇంతమందిని మనం వేయాలని చెప్పేసి అక్కడ ఉద్యోగాల్లో పర్సంటేజ్ తీసుకుని వాళ్ళకి ఆ జీవో తెచ్చి వాళ్ళు ఆ ఉద్యోగాలు డబ్బులుగా అమ్మేసిన తర్వాత మళ్ళీ జీవో క్యాన్సిల్ చేసేసారు. అంత అరాచకంగా వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్నారు. జెన్యూన్గా అంటే ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అలాంటి వ్యవస్థలోంచి వచ్చిన టీచర్లు రేపు పిల్లల భవిష్యత్తుకి ఏం చెప్పగలుగుతారు? అది మేము ప్రశ్నిస్తాం రేపు. ఇదే కార్యక్రమాన్ని లోకేష్ గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే ఈ అవకతవకలన్నీ జరిగాయి. ఆయన రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. రేపు శాంతియుతంగా మా నిరసన ర్యాలీ మేము తెలియజేయాలని అనుకున్నాం. అలాగే ఇప్పుడు దాకా కూడా ఉన్న నిరుద్యోగ భృతి బకాయిలన్నీ కూడా చెల్లించాలని, విద్యార్థులు కానీ యువతను కానీ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది స్టేట్ రికార్డ్. సింగిల్ టర్మ్లో 1,30,000 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం అన్నది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, విభజన ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, స్టేట్ రికార్డ్. అలా చేసినటువంటి పాలన నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో 16,000 డిఎస్సి ఉద్యోగాల్లోనే లెక్కలేనని అవకతవకలు చేసి నిరుద్యోగ యువతని ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు. మేము ముఖ్యంగా నిరుద్యోగ యువత తల్లిదండ్రులని, నిరుద్యోగ యువతని కూడా మేము కోరేది ఒకటే, రేపు జూలై 28వ తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో, అక్రమాలు జరిగినాయో డిఎస్సి నియామకాల్లో, దానికోసం మేము చేస్తున్న ర్యాలీకి మీరు సంపూర్ణ మద్దతు ఇస్తే మాతో కలిసి ప్రయాణం చేస్తే రానున్న రోజుల్లో ఇచ్చే ఏ ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల్లో కూడా అక్రమాలు జరగవు. అలాగే పాత జరిగిన అక్రమాలు కూడా బయటికి వెలికి తీసి నిజమైన టాలెంట్ ఉన్న ఉద్యోగస్తులకు ఉద్యోగం ఇవ్వడంలో మీరు కూడా తోడ్పడాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.